ఫస్ట్ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ మనం ఏమనుకున్నాం, న్యూజిలాండ్ గెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాం, న్యూజిలాండ్ గెలిచింది. అండ్ సెకండ్ మ్యాచ్ ఇండియాకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కుందని చెప్పినాం, ఇండియా గెలిచింది. అండ్ థర్డ్ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం, సౌత్ ఆఫ్రికా గెలిచింది. అండ్ ఇవాళ మ్యాచ్ మరి ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, రెండు బెస్ట్ టీమ్స్ మధ్యలో మ్యాచ్ జరిగితే నిజంగా ఎంత బాగుంటుందో ఇవాళ తెలుస్తుంది మనకి. ఇవాళ కూడా మరి విన్నింగ్ ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉందో ఆ విషయం మనము లాస్ట్ లో మాడుకుందాం, వీడియో ఎట్లయితే మాడుకుందాం. దానికంటే ముందు నిన్న జరిగిన మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కొంచెం రివ్యూ అట్లా టచ్అప్ చేసి నెక్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ప్రివ్యూ అయితే మనం మాడుకుందాం భయ్యా. దానికంటే ముందు మన జీవితంలో మనల్ని అందరు లైక్ చేయరు భయ్యా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. చేసుకున్నారు కదా, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ భయ్యా, నిజంగా మ్యాచ్ చూస్తున్నంతసేపు ఫ్రస్ట్రేషన్ 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 భయ్యా. ఎందుకనంటే నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా అట్లే అనిపించింది ఫ్రస్ట్రేషన్, అండ్ ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా అనిపించింది. ఎవరు భయ్యా మాకు 6ర్లు 4లు కొట్టి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అని అంటే చేసిర్రు. ఎవరు చేసిర్రు? సౌత్ ఆఫ్రికా వాళ్ళు అంతో ఇంతో చేసిర్రు, కానీ మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే నిజంగా ఎప్పుడు ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో కూడా అసలు మ్యాచ్ లోకి వచ్చిర్రు, వీళ్ళు గెలుస్తారేమో అనే ఛాన్స్ అయితే ఎక్కడ రాలే. కానీ పోరాడిర్రు, చిన్న టీం అయినా పోరాడిర్రు, కానీ ఎక్కడ కూడా విన్నింగ్ అవుతారు అని చెప్పేసి అనిపించలే. ఫస్ట్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే బ్యాటింగ్ భయ్యా ఫస్ట్ ఇన్నింగ్స్. మరి సౌత్ ఆఫ్రికా ఎన్ని రన్స్ చేసిందని అంటే 315 రన్స్ చేసింది. 315 315 రన్స్ అయితే వేసింది సౌత్ ఆఫ్రికా. మరి దానిలో సౌత్ ఆఫ్రికా నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి రియాన్ రికెల్టన్ నిజంగా ఏమైనా ఆడినావు భయ్యా, నాకు అర్థం కాదు. నువ్వు కొట్టే ప్రతి బౌండరీ, కొట్టే ప్రతి సిక్స్ సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అయితే మస్త్ ఎంజాయ్ చేసి ఉంటారు. రియాన్ రికెల్టన్ ఆడే విధానం చూస్తే నాకైతే క్వింటన్ డికాక్ అయితే గుర్తొచ్చింది భయ్యా. మరి మీకు ఎవరు గుర్తొచ్చారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ కూడా సేమ్ ఎట్లయితే ఫుట్ వర్క్ చేస్తాడో సేమ్ అదే విధంగా రియాన్ రికెల్టన్ కూడా చేసిండు, అదే విధంగా ఆడిండు, సెంచరీ కొట్టిండు. నిజంగా అలాంటి ఆఫ్ఘనిస్తాన్ టీం పైన ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో సెంచరీ చేయడం నిజంగా అదొక మంచి రికార్డు రియాన్ రికెల్టన్ కి. అండ్ టెంబా బౌమా హాఫ్ సెంచరీ చేసిండు, వండర్ డస్టన్ కూడా హాఫ్ సెంచరీ, దాని తర్వాత వచ్చిన అడెన్ మార్కర్ కూడా హాఫ్ సెంచరీ. ఈ 4 మెంబర్స్ అయితే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్రికా. అందుకే వాళ్ళు 315 రన్స్ అయితే చేయగలిగారు. డేవిడ్ మిల్లర్ అంత ఫామ్ లో లేడు, అడెన్ మార్కర్ కూడా అంత ఫామ్ లో లేకున్నా ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చింది. అట్లా చేసి మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అండ్ మనం బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు మంచి చేసిరు భయ్యా అని అంటే రషీద్ ఖాన్ ఉన్నాక రషీద్ ఖాన్ కంటే మంచిగా చేస్తారా అంటే వేసిరు. మరి రషీద్ ఖాన్ అంత మంచిగా వేయలేడు, నిజంగా చాలా రన్స్ అయితే ఇచ్చిండు. నూర్ అహ్మద్ కూడా అంత మంచిగా ఏమి వేయలే, రన్స్ కూడా ఇచ్చిండు. కానీ ఇక్కడ చాలా మంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరని అంటే మొహమ్మద్ నబీ భయ్యా. నిజంగా ఫస్ట్ 2 వికెట్లు తీసుకున్న మొహమ్మద్ నబీ చాలా మంచిగా చేసిండు. నిజంగా ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్ లో నిజంగా మొహమ్మద్ నబీ తన ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొస్తాడు భయ్యా, దాన్ని ప్రూవ్ చేసిండు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కి మొహమ్మద్ నబీ ఉండడం నిజంగా ఎంత బెనిఫిట్, ఎంత ప్లస్ పాయింట్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనా వేయడం ఎక్కడ జరగదు భయ్యా, ఎందుకంటే మిగతా రిమైనింగ్ మ్యాచ్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలవచ్చు, చెప్పలేము. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తో గెలవచ్చు ఆఫ్ఘనిస్తాన్, అందుకే టాప్ 8 లో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. అంత మంచిగా ఆడుతుంది కాబట్టి కదా ఉన్నది. మరి మీ ఏదో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ వచ్చింది భయ్య, చూడు మ్యాచ్ చూద్దామంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఒక్కరైనా వచ్చి మంచిగా 6ర్లు 4లు కొడితే కొంచెం మంచిగా ఉంటుంది, లేకపోతే పార్ట్నర్షిప్ బిల్డప్ చేసి కనీసం సౌత్ ఆఫ్రికాకి గట్టి పోటీ గట్టి ఫైటింగ్ చేస్తే మంచిగా ఉంటది అని అనిపించింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు విన్ అవుతారు అని ఏ సిచ్యువేషన్ లో కూడా అనిపించలేదు భయ్య. వచ్చినట్లు టకీం అని నిజంగా ఆయన వీడియోలో చెప్పుకున్నట్టు టకీం అని అవుట్ అయిపోతారు తప్ప ఎక్కడ కూడా పార్ట్నర్షిప్ అయితే పెరగలే. రహ్మద్ షా ఒక్కడే కొంచెం అంతో ఎంతో 90 రన్స్ చేసిండు. బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి అయితే రహ్మద్ షా భయ్య. మిగతా ప్లేయర్స్ అంతా ఏమంత ఆడలే. రషీద్ ఖాన్ వచ్చి ఒక 2-3-4లో ఒక 6 కొట్టిండు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి లాస్ట్ తప్ప. అండ్ మిగతా అయితే ఏం లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ గా అయితే సౌత్ ఆఫ్రికా అయితే 107 రన్స్ తో అయితే విన్ అయింది, ఇదైతే పక్క. అండ్ నెక్స్ట్ మ్యాచ్ దీని గురించి మనం చాలా మాట్లాడుకోలేవయ్యా. నిజంగా ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆస్ట్రేలియాలో ఎవరెవరు లేరు, పాట్ కమిన్స్ లేడు, మిచెల్ స్టార్క్ లేడు,
మార్కస్ స్టోయినిస్ లేడు. ఇంత మంచి మంచి ప్లేయర్స్ లేకపోవడం నిజంగా ఆస్ట్రేలియాకు నిజంగా వెరీ బ్యాడ్ లక్ భయ. మంచి మంచి టాప్ ప్లేయర్స్ ఆస్ట్రేలియాకి లేకపోవడం, మంచి సీనియర్ ప్లేయర్ లేకపోవడం అయితే నిజంగా ఆస్ట్రేలియాకి కొంచెం బ్యాడ్ లకే. కానీ మరి ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎట్లున్నది, మరి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఎట్లున్నది, అండ్ స్టేడియం ఇక్కడ పిచ్చే ఇక్కడ లాహోర్ ఇవాళ అక్కడ కూడా రన్ పేస్ బాగానే ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. అట్లనే రన్స్ మంచిగా ఆడి ఒక 400 కొడితే బాగుంటది. మేము కూడా ఎంటర్టైన్మెంట్ అవుతాము, మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అంటేనే ఆల్మోస్ట్ 5 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అవి అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇంగ్లాండ్ ఇంత ముందుకు ఇండియాతో T20 ఆడింది, ఓడిఐ సిరీస్ ఆడింది కాబట్టి వాళ్ళకి వచ్చే మంచి ఫామ్ లోకి వచ్చారు. అండ్ వాళ్ళకి ఎట్లా వేయాలో అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళైతే సేమ్ అదే ప్లేయింగ్ 11 తో ఆడతారు భయ్య. మనకి ఇండియాతో ఏ 11 అయితే ఆడిరో సేమ్ అదే 11 అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆడతారు. ఏమైనా ఉంటే 1 or 2 చేంజెస్ మాత్రం ఉంటే జెమీ స్మిత్ కానీ ఓవర్టన్ కానీ వీళ్ళు కొంచెం చేంజెస్ అయి ఉంటారు. మిగతా వాళ్ళైతే సేమ్ అదే ఉంటారు. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి బిగ్ చేంజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి మోర్ ఆడతారు అని అంటే స్టీవెన్ స్మిత్ ఎట్లా ఆడతాడు, అండ్ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అయితే అట్లా ఆడతాడు, మాథ్యూ షాట్ ఆడతాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడతాడు, హారిడే ఆడతాడు, జోస్ ఇంగ్లీష్ ఆడతాడు, అలెక్స్ కేరీ ఆడతాడు. వాళ్ళ నుంచి అడామ్ జాంపా అండ్ జోష్ ఎజుల్వుడ్ కూడా లేడు కాబట్టి మరి సీమర్స్ లో అయితే సీన్ అబ్బాతున్నాడు, నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. వాళ్ళకి స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నాడు, కానీ స్పెన్సర్ జాన్సన్ అయితే ఆడకపోవచ్చు. సీన్ అబ్బాత్ అండ్ నాథన్ ఎల్లిస్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటారు అని నా ఎక్స్పెక్టేషన్. ఇదైతే వాళ్ళ ప్లేయింగ్ 11. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ మరి అన్నీ చెప్తున్నాం భయ్య, మాకు కావాల్సింది చెప్తలేరు అని అనుకుంటున్నారు కదా. ఎండ్ ఆఫ్ ద డే అదే కదా భయ్య చెప్పేది. మరి ఇప్పుడు ఏది గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే ఏ టీంకి నాకు అనిపిస్తున్నది ఏదంటే ఇంగ్లాండ్కి అయితే కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది భయ్య. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ మంచిగా ఉంది, బ్యాటింగ్ మంచిగా ఉంది, సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అండ్ ఆస్ట్రేలియాకి సీనియర్ ప్లేయర్ లేరు కాబట్టి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఇంగ్లాండ్కి ఎక్కువ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాట్ కమిన్స్, జోస్ హేజల్వుడ్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ ఇలాంటి ప్లేయర్స్ లేకపోవడం కొంచెం ఆస్ట్రేలియాకి మైనస్ పాయింట్ కాబట్టి ఇంగ్లాండ్ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ మ్యాచ్ ఏమున్నది సండే రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్, దుమ్ము లేచిపోవాలి అంటే ఇంకా మ్యాచ్. తర్వాత వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.